Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the land of promises. Land of promises. The text is from the book of Joshua, chapter number 3. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. ప్రభు యెహోషువతో సెలవిచ్చాడు, మీరు లేచి బయలుదేరి వెళ్ళండి, అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానన్నాడు. అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానన్నాడు. Beside the literal ground unoccupied for Christ, there is the unclaimed territory of divine promises. దేవుని యొక్క వాగ్దానం అనే భూమి, వాగ్దానములు అనే భూమిలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. దర్ ఆర్ మెనీ ప్రామిసెస్ అన్క్లెయిమ్డ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడం లేదు. ఆ గివెన్ అంటూ యు, మీకు ఇచ్చి ఉన్నాను. That they shall move through the length and breadth of it and measure it off with their feet, their own feet. వారు ఆ స్థలమంతా వెడల్పు పొడుగు, ఆ మైదానమంతా వారు సంచరించాలి, వారు అడుగులు వేయాలి. With their own feet they should move through the length and breadth of it. They never did that to move the 1/3 of the property. ఇస్రాయేల్ ప్రజలు 1/3 ప్రాపర్టీ వరకే అడుగులు వేయగలిగారు, తిరగగలిగారు. ఎంటైర్ ల్యాండ్ అంతా తిరగలేకపోయారు. కాన్సిక్వెంట్లీ దే నెవర్ హ్యాడ్ మూవ్ అండ్ 1/3 had just what they measured off and no more. అంతవరకే తిరగగలిగారు, మూవ్ కాలేకపోయారు. They could not claim the territory God has promised to them. అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని అడుగు పెట్టలేకపోయారు, కాలు మోపలేకపోయారు, మూవ్ కాలేకపోయారు. ఎంత విచారకరమైన విషయం. వాడు మూవ్ అంటే ఆ ల్యాండ్ అంతా వరకు వచ్చి ఉండేది, కానీ ఓన్లీ 1/3 ల్యాండ్ దే కుడ్ మూవ్, దే కుడ్ క్లెయిమ్. దేవుడు మనకు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. We are in the land of promises. Claim it by faith. ప్రతి వాగ్దానాన్ని నువ్వు క్లెయిమ్ చేయాలి. పేతురు భక్తుడు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆ మహిమ గుణాత్యమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. Exceeding great promises. వాటిని మనం స్వతంత్రించుకోవాలి. The land of promises that is open to us, and it is God's will that we should, as it were, measure of it by testifying by feet of obedient faith. విశ్వాసమున్న అడుగులు, obedient of faith, being obedient to God's promises. విధేయతతో అడుగు వేసినప్పుడు ఆ వాగ్దానములన్నీ కూడా ఎక్సలెంట్ గ్రేట్ ప్రామిసెస్, వాటి మనం స్వతంత్రించుకోగలము. How many have you done even to take the promise of God? In the name of Jesus, claim every promise. ఎన్నో ఉన్నాయి, కోకొలలుగా ఉన్నాయి, వాటి మనం స్వతంత్రించుకోవాలి. కానీ దే ఆర్ ఫెయిలింగ్ టు క్లెయిమ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఇంతవరకు క్లెయిమ్ ఇజ్రాయెల్ మీద ఓన్లీ 1/3. రామపట్నం మీకు తెలుసు, ఆనాడు గమనించినప్పుడు చూపెడతారు గుర్రం మీద దేవుడు ఇచ్చినట, నువ్వు ఎంతవరకు మూవ్ అవుతావు అంతవరకు మూవ్ కాను, ఆ స్థలం అంతా నీకు ఇస్తాను అని చెప్పాడు.
గుర్రం మీద ఆయన ఆ స్థలమంతా తిరిగాడు. ఆ స్థలమంతా నేడు దేవుడు వారు స్వాధీనపరిచినాడు. అదే రీతిగా యూఆర్ ద ల్యాండ్ ఆఫ్ ప్రామిసెస్. వాటి మనం స్వతంత్రించుకోవాలంటే షుడ్ మూవ్ బై ఫెయిత్, ఒబీడియంట్ ఫెయిత్. అప్పుడు స్వతంత్రించుకుంటాం. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచిన కాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం నాయనా. ఎన్నో వాగ్దానం మాకు వీఆర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ప్రామిసెస్. ఐఎమ్ ఏబుల్ టు క్లెయిమ్ సమ్ ఆఫ్ ది ప్రామిసెస్. అందులో కొన్నిటిని నేను స్వతంత్రించుకోలేకపోతున్నాం మా తండ్రి. హోషేయ నాకు ఇష్టపడిన 1/3 ల్యాండ్ మాత్రమే వారు స్వతంత్రించుకోగలిగారు, స్వాధీనం చేసుకోగలిగారు. దే ఫెయిల్ టు క్లెయిమ్ అదర్ టెరిటరీ. అలా కాకుండా ప్రతి వాగ్దానం పొందుకోవడానికి మాకు ఒబీడియంట్ ఫెయిత్ మాకు దయచేయవలసిగా జ్ఞాపకం చేస్తూ ఘనత మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.